ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాతన దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కొంతకాలం, రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా కొంతకాలం ఉండి ఆ తర్వాత రాజకీయాల నుంచి పక్కకి తప్పుకున్నటువంటి చిరంజీవి కంప్లీట్గా సినిమాలకు అంకితం అయిపోయారు. రాజకీయాల జోలికి రానన్నారు. ఈవెన్ జగన్ని కలిసినా, కేసీఆర్ని కలిసినా సినీ పెద్దగా ఏదైనా పని చేయడానికి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆశీర్వదించడం ఒక అన్నగా ఆశీర్వదించారు కాకుండా తమ్ముడిని గెలిపించడం కోసం ప్రచారం చేయబోతున్నారు. ఇప్పటికే ఆల్రెడీ రంగంలోకి వచ్చేసారు. మొన్న సీఎం రమేష్ని గెలిపించండి, పంచకర్ల రమేష్ని గెలిపించండి అని అదే చెప్పినప్పుడు ఇంకా పెద్ద ప్రాబ్లం ఉంది. వాళ్ళనే గెలిపించమని చెప్పినప్పుడు తన తమ్ముడి కోసం ఎందుకు వాళ్ళది ఒక వీడియో సందేశం ఇచ్చారు. అదే పవన్ కళ్యాణ్ కోసం జనంలోకే రావాలని నిర్ణయించుకున్నట్టున్నారు. మళ్ళీ రాజకీయ ఆరంగరేటం లేకపోతే రాజకీయ అండ. ఈ నెల మే నెల 5వ తారీఖున పవన్ కళ్యాణ్ నాగబాబులతో కలిసి ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధపడుతున్నారు చిరంజీవి అన్నటువంటి మాట వినబడుతుంది. అదే నిజమైతే చిరంజీవి అది రాజకీయ ఆరంగరేటం అవ్వదు. కాకపోతే సోదరుడి కోసం ప్రచారానికి వచ్చినట్టు చాలా కాలం తర్వాత రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు అవుతుంది.